బైబిల్ గ్రంథం అర్థం కావటానికి ఒక ప్రముఖమైన విభజన. ఆదికాండం మొదటి 11 అధ్యాయాలు అన్యజనుల చరిత్ర. ఒక వ్యక్తి ఆదాము నుంచి ఏ విధంగా దేశాలు ఏర్పడినాయి, ఒక 2000 సంవత్సరాల చరిత్ర. నెక్స్ట్ ఆదికాండం 12 నుంచి యోహాను సువార్త 21 వరకు దాదాపుగా 2000 సంవత్సరాలు. ఇది ఇశ్రాయేలు చరిత్ర. అబ్రహాం అనే వ్యక్తి నుంచి ఇశ్రాయేలు జనాంగం ఎలాగొచ్చింది, వారిలో నుంచి ప్రభువు ఏ విధంగా వచ్చాడు, ఆయన ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడు అనేది, ఇది ఒక 2000 years. ఇక మూడవ పార్ట్ అపోస్తల కార్యం 1 నుండి నేటి వరకు, ఒక రకంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వరకు. ఈ ఎంటైర్ పార్ట్ క్రైస్తవ సంఘ చరిత్ర. ఇది ఒక 2000 సంవత్సరాలు పరిస్థితి. ప్రభువైన యేసుక్రీస్తుల నుంచి క్రైస్తవులు ఏ విధంగా వచ్చారు, ఇట్లా 3 భాగాలుగా మనం అర్థం చేసుకుంటే మంచిది. ఈ మూడిటి యొక్క సంపూర్తి యొక్క క్లైమాక్స్ ప్రకటన గ్రంథం 4 నుంచి 22 వరకు మనం చూడొచ్చు. ఈ డివిజన్ అన్యజనులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు అనే ఈ భాగం మనకి లేఖనాలు బాగా అర్థమయ్యేటట్టుగా సహాయపడుతుంది.